Namaste. Welcome to Inner Journey channel. This is Srilata, Pranic Healer and Trainer. బుక్ రీడింగ్ సెషన్లో మనం మాస్టర్ చో గారి గురించి మాట్లాడుకుంటున్నాము. ఆయన చిన్నతనం, ఆయన ప్రాణిక్ హీలింగ్ బుక్స్ మనకి ఇవ్వడానికి ఎంత రీసెర్చ్ చేశారు, ఎలా ఎక్స్పెరిమెంట్ చేశారు అన్నది మ్యాంగ్ మైక్ గారి మేనల్లుడు రాఫీ గారి మాటల్లో మాట్లాడుకుంటున్నాము. 1987లో మా మామయ్య అంటే మ్యాంగ్ మైక్ గారు మెయిలింగ్ హీలింగ్ సెంటర్కి షిఫ్ట్ అయ్యారు. మాస్టర్ గారు మెయిలింగ్ హీలింగ్ సెంటర్ని ఈయనకి ప్రొవైడ్ చేశారు. అక్కడ హీలింగ్ సెంటర్ పెట్టి అక్కడికి మ్యాంగ్ మైక్ గారిని దానికి అక్కడ ఉండేట్టుగా చూశారు. ఆ టైంలో ఎప్పుడైనా రాఫీ గారు వాళ్ళ అంకుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మ్యాంగ్ మైక్ గారు మాస్టర్ గారు హీలింగ్ చేయడం అబ్జర్వ్ చేసేవారు. అలాగే అట్ ద సేమ్ టైం ఆ టైంలోనే మాస్టర్ గారు సాటర్డే సండేస్ ప్రాణిక్ హీలింగ్ సెమినార్స్ అంటే ప్రాణిక్ హీలింగ్ క్లాసులు కండక్ట్ చేస్తుండేవాళ్ళు. 1988లో మ్యాంగ్ మైక్ గారు ఇంకో చోటికి మూవ్ అయ్యారు. 89లో మారియా క్లారా స్ట్రీట్కి మూవ్ అయ్యారు. అక్కడ ఇల్లు మాస్టర్ గారే తీసిపెట్టారు. మ్యాంగ్ మైక్ గారు ఏ ఇంట్లో ఉండాలి అనుకున్నా కూడా అంటే ఆయన ఇల్లుని మొత్తం ప్రొవైడ్ చేసేది మాస్టర్ గారే. ఆ సమయంలో రాఫీ గారు వాళ్ళ అంకుల్తో పాటు ఉండేవాళ్ళు. మాస్టర్ గారు కంటిన్యూస్గా మ్యాంగ్ మైక్ గారిని విజిట్ చేస్తూ ఉండేవాళ్ళు, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. మ్యాంగ్ మైక్ గారు వాటిని క్లియర్వాయింట్గా మానిటర్ చేయడం రాఫీ గారు అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళు. అన్నిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రతి నెల జరిగే ఫుల్ మూన్ మెడిటేషన్స్ మాత్రం రెగ్యులర్గా జరుగుతూ ఉండేవి. 1994లో సామత్ స్ట్రీట్లోకి అంకుల్ మైక్ని అంటే మ్యాంగ్ మైక్ గారిని షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇల్లు మాస్టర్ గారే ఇచ్చారు. అక్కడ చాలా యాక్టివిటీస్ జరిగేవి, స్పిరిచువల్ యాక్టివిటీస్, అలాగే ఫుల్ మూన్ మెడిటేషన్ కూడా జరిగేది. అక్కడే ఉన్నప్పుడు మ్యాంగ్ మైక్ గారిని హాస్పిటల్కి చాలాసార్లు తీసుకువెళ్లాల్సి వచ్చేది. ఆయనకి కొన్ని మైల్డ్ స్ట్రోక్స్ వచ్చి ఇంటర్నల్ బ్లీడింగ్, డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేవి. అన్నిటికీ కూడా మాస్టర్ గారు మనీ ప్రొవైడ్ చేసేవాళ్ళు, అంటే హాస్పిటల్ బిల్స్, ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా. ఆ తర్వాత అప్పటికే రాఫీ గారికి పెళ్ళైనా కూడా తన వైఫ్ మ్యాంగ్ మైక్ గారిని చూసుకోవడం కోసం ఆయనతో ఉండేవారు. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా మ్యాంగ్ మైక్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఏం కావాలన్నా కూడా మాస్టర్ గారు అన్ని విధాలుగా ప్రొవైడ్ చేస్తుండేవాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాస్టర్ వేరే వేరే కంట్రీస్లో ప్రాణిక్ హీలింగ్ స్ప్రెడ్ చేయడంలో బిజీగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన తమ ఇంటికి ఫిలిప్పీన్స్కి వస్తారో అప్పుడు కంపల్సరీ తప్పకుండా మ్యాంగ్ మైక్ గారిని కలిసేవాళ్ళు. రాఫీ గారు చెప్తున్నారు, అంకుల్ మైక్, మాస్టర్ చోవా ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. మాస్టర్ గారు చాలా కైండ్, హెల్ప్ఫుల్, జనరస్. మ్యాంగ్ మైక్ గారి పట్ల, వారి కుటుంబం పట్ల కూడా మాస్టర్ గారు ఎంతో హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు, ఎంతో జనరస్గా ఉండేవాళ్ళు. ఎవరికి ఎట్లాంటి సహాయం కావాలన్నా చేసేవారు అని. 2001లో మ్యాంగ్ మైక్ గారితో పాటు రాఫీ గారి కుటుంబం కూడా విసాయా స్ట్రీట్ అనే ఆ వీధిలో ఒక పెద్ద ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఆ ఇల్లు కూడా ప్రొవైడెడ్ బై మాస్టర్ చోవా. 15 డిసెంబర్ 2003న మాస్టర్ గారు ఇండియాలో టీచ్ చేస్తూ ఉండగా మ్యాంగ్ మైక్ గారు శరీరాన్ని వదిలేశారు. ఇది రాఫీ గారి మాటల్లో మాస్టర్ గారితో ఉన్న పరిచయం, మాస్టర్ గారు ఏమేం చేశారు, తను ఏం అబ్జర్వ్ చేయగలిగాడు ఆ ఫ్యామిలీ మెంబర్గా అన్నది మన ముందర ఉంచారు.
అయితే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇవన్నీ ఎందుకు చెప్పడం మాస్టర్ గారు ఇలాంటి సింపుల్ థింగ్స్ అంటే, ఎంత మాస్టర్ అయినా వర్చ్యూస్ ఫాలో అయ్యారు. అంటే జెనరాసిటీ, లవింగ్ కైండ్‌నెస్, గ్రాటిట్యూడ్ ఇలాంటివన్నీ సిన్సియర్‌గా లాస్ట్ లెటర్ వరకు కూడా ఫాలో అయ్యారు మాస్టర్ గారు. అలాగే మనకి ఇచ్చిన ప్రాణిక్ హీలింగ్‌లో ప్రోటోకాల్స్ కానీ, అర్హతికి యోగాలో మెడిటేషన్స్ కానీ, ఊరికే ఏదో ఆలోచన వచ్చి ఇవ్వడం కాదు. ప్రతిదీ ఎక్స్‌పెరిమెంట్ చేసి సైంటిఫిక్ ప్రూఫ్‌తో మన ముందర ఉంచారు. సో, ఇది అర్థం చేసుకుంటే మనం చాలా ఈజీగా తీసుకుంటే ప్రాణిక్ హీలింగ్, అర్హతిక్ యోగా, మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్ పట్ల మన రెస్పెక్ట్ ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే మాస్టర్ గారు తమ జీవితాన్నంతా దీనికోసం వెచ్చించారు. ఎక్స్‌పెరిమెంట్ చేసి, ఒక సింపుల్ పర్సన్‌కి అర్థమయ్యే భాషలో ఉండాలి. ఎవరికైనా ఒక పుస్తకం చదవగలిగే వాళ్ళకి ప్రాణిక్ హీలింగ్ పుస్తకం అర్థం కావాలి అని ఎంత దిగి వచ్చి మనందరికీ తేలికగా అర్థమయ్యే విధంగా ప్రాణిక్ హీలింగ్‌ని మనకు అందించారు. యూజువల్‌గా ఏమనుకుంటారంటే ఎంత కాంప్లికేటెడ్ ఉంటే అంత గొప్ప. చాలా డిఫికల్ట్ వర్డ్స్, కష్టమైన పదాలు లేకపోతే ఇంకేదో అర్థం కాని విషయాలు చెప్తే గొప్ప అనుకుంటారు. కానీ మాస్టర్ గారు ప్రాణిక్ హీలింగ్ ప్రతి ఒక్కరికి కామన్ మ్యాన్‌కి అందరికీ చేరాలి. అందరికీ ఆరోగ్యం ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఆధ్యాత్మికత కూడా ఉండాలి. ప్రాణిక్ హీలింగ్‌లో కేవలం ఆరోగ్యం ఒకటే కాదు. రకరకాల ప్రాబ్లమ్స్‌కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌కి కానీ, లేకపోతే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్‌కి కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్‌కి కానీ, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఇట్లా ప్రతి దానికి సొల్యూషన్ ఇస్తూ, అది ఊరికే ఇవ్వలేదు సొల్యూషన్. దాని ముందర ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది. ఎక్స్‌పెరిమెంటింగ్ ఉంది. ప్రూఫ్స్ ఉన్నాయి. సో, ఇంత చేసి మనకు అందించారు. సో, మనకిది వస్తే ఆల్రెడీ నేర్చుకుని ఉంటే ఇంకా రెస్పెక్ట్‌తో దీన్ని ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకోకపోయి ఉంటే ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోండి. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద మెసేజ్ పెట్టండి. లేకపోతే మీ దగ్గరున్న ప్రాణిక్ హీలింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. నమస్తే.